ఒకరిది ఆఖరి పోరాటం, ఇంకొకరిది టేబుల్ టాపర్ ఆరాటం. మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలవబోతున్నారు? ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ముందుగా మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఆర్సీబీ అని కామెంట్లో ఇప్పుడే సెట్ చేయండి. అట్ ది సేమ్ టైం కేకేఆర్ గెలుస్తుంది అని కూడా కేకేఆర్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మొత్తానికైతే ఫస్ట్ పొజిషన్లో ఉంది ఆర్సీబీ. అండ్ కేకేఆర్ చూస్తే వరుస విక్టరీలతోని అందరికి షాక్ల మీద షాక్ ఇస్తుంది. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు నుంచి జరగబోయే అన్ని మ్యాచ్లు కేకేఆర్ గెలవాల్సిన పరిస్థితి అనమాట. ఆర్సీబీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే 11 మ్యాచ్లు 14 పాయింట్లతోని ప్లస్ 1.103 నెట్ రన్ రేట్ తో ఉందన్నమాట. కరెంట్ ఫామ్ చూసుకుంటే 2 ఓడిపోయారు, మరి లాస్ట్ గెలిచారు, పర్లేదు అన్నట్టుగా ఉన్నారు. అండ్ కేకేఆర్ది చూసుకుంటే 10 మ్యాచ్లు ఆడారు, 8th పొజిషన్లో ఉన్నారనమాట. 9 పాయింట్స్ తోని నెట్ రన్ రేట్ చూసుకుంటే -0.169. సో నెట్ రన్ రేట్ ఇక్కడ చెప్పేస్తుంది ఎవరు హెల్త్ ఎలా ఉందనేది. కానీ వరుసగా 4 విక్టరీలతోనే వీళ్ళు రెడీగా ఉన్నారు. సో ప్రస్తుతానికి కేకేఆర్ని అంత తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. మొన్న 4 మ్యాచ్లు ముందు వరకు ఎవరైనా కూడా కేకేఆర్ని అలా అయిపోతుందిలే అనుకున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి వీళ్ళు మొదలు పెట్టారనమాట షాకుల మీద షాక్ ఇవ్వడం. బట్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటే హిస్టరీ ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు 36 మ్యాచ్లు జరుగుతాయి, అందులో ఆర్సీబీ 15 మాత్రమే గెలిచింది, కేకేఆర్ 20 సార్లు గెలిచింది. చరిత్రలో మాత్రం చూసుకుంటే కేకేఆర్కి ఒక మంచి డామినేషన్ ఉంది ఆర్సీబీ మీద. ఓకే, మొత్తానికి అయితే ఒక నో రిజల్ట్ మ్యాచ్ ఒకటే ఉంది. బట్ గత చరిత్ర ఏముంది, ప్రజెంట్ కండిషన్లో చూస్తే తెలిసిందే కదా, టేబుల్ టాపర్ అనమాట మన ఆర్సీబీ. మరి మంచి ఫామ్ మీద ఉన్న కేకేఆర్ అది కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి. ముఖ్యంగా రాయ్పూర్ బ్యాటిల్ గ్రౌండ్ గురించి చూద్దాం, ఆ తర్వాత తప్పకుండా ప్లేయింగ్ 11 గురించి కూడా చెప్తాను. సో పిచ్ టైప్ ఏంటంటే రాయ్పూర్ పిచ్ వచ్చేసి బ్లాక్ సాయిల్, నల్ల రేగడితో కూడుకున్నది. కాబట్టి ముంబై లాంటి ఫాస్ట్ ట్రాక్లతో పోలిస్తే ఇది కాస్త స్లోగా ఉంటుంది. కాబట్టి అందులోని ఇక్కడ బౌండరీలు కూడా చాలా పెద్దగా ఉండబోతుంది, 84 మీటర్స్ వరకు ఉంటుంది. కాబట్టి మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకి బాగా అనుకూలిస్తుంది స్టార్టింగ్లో. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. టెంపరేచర్ చూసుకుంటే మాత్రం వర్షం పడే అవకాశం లేదు. సగటు యావరేజ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు యావరేజ్ వచ్చేసి 149 రన్స్ మాత్రమే. సో వీ మే విట్నెస్ ఎ లోయెస్ట్ స్కోర్. 200 చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈసారి కొంచెం ఒక రంజు మ్యాచ్ జరగబోతుంది. ఎలా అయితే గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో వీళ్ళని ఎలా అయితే 160 రన్స్కి కట్టడి చేస్తారో అలానే అనమాట. సో పోటీనిచ్చే స్కోర్ వచ్చేసి 165 నుంచి 180 కొడితే చాలు, మంచి టగ్ ఆఫ్ వార్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, స్పిన్కి అనుకూలిస్తుంది, కానీ డ్యూ వచ్చినప్పుడు మాత్రం మ్యాచ్ మారిపోతుంది అనమాట. సో టాస్ ప్రభావం చూసుకుంటే రాయ్పూర్లో రాత్రిపూట వాతావరణం చల్లబడడం వల్ల పిచ్ మీద తేమ భారీగా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ తేమ వల్ల బంతి మీద అంతగా పట్టు దొరకదు, అలా ఇలా పట్టుకోగానే అలా జారిపోతుంది. కాబట్టి స్పిన్నర్లకి ఇక్కడ పెద్దగా స్కోప్ ఎక్కువ కనిపించట్లేదు. సో ఇక్కడ కేకేఆర్కి సంబంధించిన మిస్టరీ స్పిన్నర్లు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు. వాళ్ళది ఒక 30-40% వాళ్ళ ప్రభావం తగ్గిపోతుంది. ఇక్కడ చేసింగ్ రికార్డ్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 4 సార్లు చేసింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బంతి వేగంగా బ్యాట్ మీదకి వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ముందు బౌలింగ్ ఎంచుకోవాలి. అండ్ ఈ మ్యాచ్లో చేసింగ్ చేయడం ద్వారా కాస్త ప్లానింగ్గా ఆల్రెడీ పై చేయి సాధించడం అవుతుంది. సో ఫైనల్లీ ప్లేయింగ్ 11 గురించి చూసుకుంటే ఆర్సీబీకి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోండి, ఎందుకంటే టైం కాబట్టి త్వరగా చెప్పాలి నేను కూడా. ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే ఇక్కడ దేవదత్ పడికల్ వచ్చే అవకాశం ఉంది ఆర్సీబీకి. అండ్ కమింగ్ టు కేకేఆర్, యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ మొత్తానికి అయితే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఫిన్ అలైన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్ ఫైర్ పవర్ అండ్ ఎక్స్ప్లోజివ్ వర్సెస్ కన్సిస్టెన్సీ. దీని గురించి చూసుకుంటే ఇక్కడ మంచి స్ట్రైక్ రేట్ ఎవరికి ఉందంటే ఆర్సీబీకి ఉంది. అరౌండ్ 164 ఉంది వీళ్ళ స్ట్రైక్ రేట్ అండ్ ఓవరాల్ స్ట్రైక్ రేట్ అనమాట. కేకేఆర్ కూడా దగ్గరలోనే ఉంది, అరౌండ్ 161. కాబట్టి కాస్త ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. పవర్ ప్లే ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తున్నారు చూసుకుంటే ఆర్సీబీ ఫ్రంట్ లైన్కి వచ్చి దాడులు చేస్తూ ఉంటే కేకేఆర్ అరౌండ్ 185.4 స్ట్రైక్ రేట్తోని చాలా అగ్రెసివ్ స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఆర్సీబీ కన్నా కేకేఆర్ కాస్త ఎక్కువగా డామినేషన్ చేస్తుంది. డెత్ ఓవర్ విధ్వంసం ఒకసారి చూసుకుంటే ఎవరిది ఎక్కడుంది అంటే ఆర్సీబీది అరౌండ్ 215+ స్ట్రైక్ రేట్ తోని లీగ్లోనే ది బెస్ట్ డెత్ ఓవర్ అటాక్ వీళ్ళ దగ్గర ఉంటే కేకేఆర్ వచ్చేసి అరౌండ్ 192 ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అమ్మి తుమ్మి అన్నట్టుగానే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 200+ స్కోరింగ్ ఎవరు ఎక్కువ చేశారు అంటే ఆర్సీబీ ఈ సీజన్లో 6 times 200+ స్కోర్ సాధించింది. దట్స్ రియలీ అమేజింగ్. కేకేఆర్ చూసుకుంటే ఒక్కసారి మాత్రమే 200 మార్క్ దాటింది. సో ఇక్కడ ఇంకొకసారి 200 స్కోర్ వస్తుంది అంటే ఈ పిచ్ మీద అయితే మాత్రం నాకైతే అనిపించట్లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 180-190 మాత్రమే వచ్చే అవకాశం ఉంది, అది కూడా విపరీతంగా బాల్ బంతి మీదకి వస్తాయి. అండ్ కోర్ ఇన్సైడ్ చూసుకుంటే పవర్ ప్లేలో ఇరు జట్లు హోరాహోరీగా ఉన్నప్పటికీ కూడా డెత్ ఓవర్లో ఆర్సీబీకి మంచి
ఇక్కడ డామినేషన్ అనేది లభిస్తుంది. ఒకసారి టాప్ రన్ స్కోరర్ చూసుకుందాం. ఇక్కడ ఏ ప్లేయర్కి ఎంత రన్స్ ఉన్నాయి, ఎంత స్ట్రైక్ రేట్ ఉంది, దాన్ని బట్టి మీరు ఎవరిని నమ్ముకోవచ్చు అనేది కూడా చెప్తాను అనమాట. సో విరాట్ కోహ్లీ 379 రన్ చేశాడు, 163 స్ట్రైక్ రేట్ తోని ఓపెనింగ్ నుంచి క్రీజ్ లో పాతుకుపోయి ఇన్నింగ్స్ ని నిర్మించే బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. రజత్ పటిదార్ 326 రన్ చేశాడు, 195 స్ట్రైక్ రేట్ తోని వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ఉన్నాడు. మిడిల్ ఓవర్ లో సిక్సర్ల వర్షం కురిపించడానికి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ గా కనిపించబోతున్నాడు. టిమ్ డేవిడ్ 232 రన్స్, 196 స్ట్రైక్ రేట్. డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ అనమాట. మ్యాచ్ ను ముగించడంలో చాలా అగ్రెసివ్ గా ఆడడానికి రెడీగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ అంగక్రిష్ రఘువంశీ 269 రన్స్ అని 135 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. నిలకడైన ఆడతీరుతో టాప్ ఆర్డర్ కు అండగా ఉంటే రింకు సింగ్ 237 రన్స్ చేసి ఉన్నాడు అనమాట, 145 స్ట్రైక్ రేట్ తోని. ఒత్తిడిలో బెస్ట్ ఫినిషర్, తాజా విన్నింగ్ స్ట్రీక్ తోని కీలకమైన పాత్ర పోషించాడు. అండ్ కెమెరన్ గ్రీన్ 232 రన్స్, 146 స్ట్రైక్ రేట్ తోని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడే ఒక ట్రస్ట్ వర్తీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఒకసారి ప్లేయర్ల వైజ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా కూడా విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ వీళ్ళిద్దరు కూడా మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తుంటే అంగక్రిష్ రఘువంశీ, రింకు సింగ్, కెమెరన్ గ్రీన్ కూడా మంచి స్ట్రైక్ రేట్ ని అబోవ్ యావరేజ్ స్ట్రైక్ రేట్ తోని నిలకడగా ఆడుతూ ఉన్నారు. కాబట్టి చూడాలి మరి ఈసారి ఎవరు ఎక్కువ బాగా ఆడతారు. ఎందుకంటే ఇక్కడ అగ్రెసివ్ ప్లేయింగ్ అనేది ఓకే, బ్యాటింగ్ పిచ్ మీద రన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. బట్ కమింగ్ టు ఇలాంటి ఒక స్పిన్ కి అనుకూలించి ఒక స్లో పిచ్ మీద మాత్రం ఇక్కడ స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నా కూడా ఎవరైతే ఎక్కువసేపు క్రీజ్లో ఉంటారో వాళ్ళు మాత్రమే మంచి స్కోర్ చేయగలుగుతారు. సో ఇక్కడ అగ్రెసివ్ బ్యాటింగ్ కనుక చేయడానికి చూస్తే వికెట్లు త్వరగా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలా తీసుకున్నా కూడా ఈ స్ట్రైక్ రేట్ కన్నా కూడా ఎక్కువగా ఎవరైతే ట్రస్ట్ వర్తీగా ఆడతారో, ఎవరైతే స్టేబుల్గా ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ యూజ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే పిచ్ నుంచి పిచ్కి చేంజ్ అయినప్పుడు బ్యాట్స్మెన్ అటాకింగ్ పాయింట్ కూడా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి బౌలింగ్ ఆయుధాలు తీసుకుంటే పేస్ దళం వర్సెస్ స్పిన్ ఎవరిది ఎలా ఉంది. ఆర్సీబీ చూసుకుంటే మాత్రం పవర్ ప్లే డామినేట్ చేయడానికి రెడీ ఉన్నారు, మంచి పేస్ కంట్రోల్ తోని. ఎకానమీ 9.32 ఉంది. అండ్ కేకేఆర్ది తీసుకుంటే మాత్రం మిడిల్ ఓవర్ కంట్రోల్ చేస్తున్నారు స్పిన్ మాస్టరీతోని. వీళ్ళ ఎకానమీ 9.21 ఉందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఎకానమీ పరంగా ఎవరిది తక్కువ ఉంటే వాళ్ళది ఆధిక్యం. కాబట్టి ఇక్కడ కేకేఆర్దే ఎక్కువగా ఆధిక్యం కనిపిస్తుంది. అంటే బౌలింగ్ పరంగా లిటిల్ బిట్ కాస్త ఎడ్జ్తోని కేకేఆర్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. అండ్ ఆర్సీబీకి సంబంధించిన ప్రధాన బలం ఏంటంటే కొత్త బంతో మంచి స్వింగ్ సాధించడంతో పవర్ ప్లేలో మంచి దాడులు చేయగల సామర్థ్యం ఉంది. అండ్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ హోల్డర్, 21 వికెట్స్ తీశాడు. కాబట్టి తప్పకుండా వికెట్ల వేట అనేది మొదలు పెడతాడు. బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది కాబట్టి పిచ్. అండ్ కమింగ్ టు కేకేఆర్ చూసుకుంటే ఎకానమీ 9.21 ఉంది. కాబట్టి వీళ్ళ ప్రధాన బౌలింగ్ మాత్రం ఏం చూస్తే పరుగుల్ని కట్టడి చేసి వ్యూహాత్మకంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే మిస్టరీ స్పిన్ వీళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళకి కలిసి రావాలి మిస్టరీ స్పిన్ అంటే మాత్రం తప్పకుండా టాస్ వీళ్ళు గెలిచి తీరాలి. కేకేఆర్ కనుక టాస్ గెలిస్తే మాత్రం ఆర్సీబీని తప్పకుండా అడ్డుకోగలుగుతుంది. 180 కన్నా లెస్ రన్స్ ఆర్సీబీని కనుక వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే మాత్రం తప్పకుండా గెలిచే అవకాశాలు ఎక్కువగా కేకేఆర్కే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది అనుకోండి, అప్పుడు కేకేఆర్ స్పిన్ ఏం చేసుకోలేదు. కాబట్టి దేవుడు గట్టిగా మొక్కోవాలి వీళ్ళు టాస్ గెలవాలని. అండ్ వీళ్ళ దగ్గర లీడర్స్ తీసుకుంటే సునీల్ నరైన్ 6.51 మంచి అద్భుతమైన ఎకానమీ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం వరుణ్ చక్రవర్తి కూడా 10 వికెట్లు తీశాడు. సో వీళ్ళిద్దరు కలిసి డాట్ బాల్స్ ఎక్కువ వేయబోతున్నాడు. అట్ ది సేమ్ టైం రన్స్ ని కంట్రోల్ చేయబోతున్నారు. అట్ ది సేమ్ టైం వికెట్లు ప్రెషర్ పెంచి వికెట్లు తీయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి స్పిన్ ఈస్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్ ఇన్ దిస్ పిచ్. సో ఇక్కడ ఎలా తీసుకున్నా కూడా కేకేఆర్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది ఈ పిచ్. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో తేమ పడితే మాత్రం అడ్వాంటేజ్ మొత్తం ఆర్సీకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఫేజ్ బై ఫేజ్ మ్యాచ్ అనాలిసిస్ తీసుకుంటే పవర్ ప్లే అడ్వాంటేజ్ ఎవరికి ఎక్కువ ఉందంటే ఆర్సీబీకే ఉందన్నమాట. ఎందుకంటే పవర్ ప్లేలో ఆర్సీబీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉండబోతుంది. అండ్ ఈ సీజన్లో 11-12 వికెట్లు తీశారు. కాబట్టి కేకేఆర్ టాప్ ఆర్డర్కి ఇది ఒక పెద్ద సవాల్ అవుతుంది. ఒక్కవేళ పవర్ ప్లేలో కేకేఆర్ నిల్చోగలిగితే వాళ్ళది మ్యాచ్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మిడిల్ ఓవర్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ మళ్ళీ కేకేఆర్కే ఉంది. ఎందుకంటే సునీల్ నరైన్ ఇంకా వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు కలిసి బౌలింగ్లో మంచి బౌలింగ్ వీళ్ళ అటాక్ జరగబోతుంది. అండ్ క్రీజ్లో ఉన్న విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్లను అడ్డుకోవడం వీళ్ళకి కీలక పాత్ర అవ్వబోతుంది. కాబట్టి విరాట్ కోహ్లీకి, రజత్ పటిదార్కి ఇది ఒక పెద్ద టాస్క్ అవ్వబోతుంది. బట్ మీరేమనుకుంటారు, విరాట్ కోహ్లీకి ఉన్న ఎక్స్పీరియన్స్కి ఈ స్పిన్ని ఎదుర్కోగలుగుతాడా లేదా? విరాట్ కోహ్లీ ఎంత స్కోర్ చేయబోతున్నాడు మీరు ఇప్పుడే కామెంట్ చేసేయండి. అండ్ డెత్ ఓవర్స్లో ఆర్సీబీకి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే టిమ్ డేవిడ్ ఒక మంచి ఫామ్లో ఉన్నాడు, 215+ స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. కాబట్టి మ్యాచ్ చివరి వరకు వెళ్తే కనుక ఆర్సీబీ ఖచ్చితంగా మంచి స్కోర్ సాధిస్తుంది. అండ్ వాళ్ళకే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది అనమాట. అండ్ విజయానికి సూచికలు ఒకసారి చూద్దాం ఏంటి మొత్తానికి విన్ మ్యాట్రిక్స్ ఒకసారి చూసుకుంటే మాత్రం ఆర్సీబీకి ఇక్కడ
ఎక్కడ బెనిఫిట్ కనిపిస్తుంది. ఒకవేళ 210+ స్కోర్ చేయగలిగితే ఆర్సీబీ ఈ పిచ్ మీద, విచ్ ఇస్ రియల్లీ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. డిఫెండ్ చేయడం కష్టమైన పిచ్ పైన కూడా భారీ టార్గెట్ సెట్ చేయగల సత్తా మాత్రం వీళ్ళకు ఉంది. ఎందుకంటే 6 times 200+ స్కోర్ చేశారు కాబట్టి ఇక్కడ ఆర్సీబీకే ఎక్కువ ఎడ్జ్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ తక్కువ స్కోర్కే పరిమితం అయితే, అంటే లెస్ దెన్ 165 స్కోర్ మాత్రమే చేస్తే ఒకవేళ ఆర్సీబీ ఇక్కడ కేకేఆర్ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే స్లో పిచ్ మీద టార్గెట్ చిన్నదైతే కేకేఆర్ స్పిన్నర్ల పరుగులు పూర్తిగా శాసించగలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ చేసింగ్ చేసే జట్టు, ముఖ్యంగా కేకేఆర్కి అడ్వాంటేజ్ ఎప్పుడవుతుందంటే డ్యూ నుంచి ఒక ఫ్యాక్టర్ ఉందన్నమాట. ఎందుకంటే బంతి తడిగా మారినప్పుడు కేకేఆర్ బ్యాటర్లు ఫిన్ అలెన్ ఇంకా రింకు సింగ్ సులభంగా బౌండరీలు సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ దిగితే మాత్రం ఇక్కడ కేకేఆర్కి అడ్వాంటేజ్ ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఫైనల్ వర్డిక్ట్ చూసుకుంటే ఓవరాల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉందంటే యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఆర్సీబీకి గెలవడానికి అవకాశాలు 56.5% కనిపిస్తుంది. అండ్ కేకేఆర్ గెలవడానికి అవకాశాలు 43.5 కనిపిస్తుంది. బట్ స్టిల్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఈ మ్యాచ్ కూడా 50-50 అవబోతుంది అనమాట. ఎందుకంటే పిచ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చేజింగ్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఎంతవరకు వస్తుంది అనేది వెదర్ రిపోర్ట్ బట్టి తెలుస్తుంది. ఒక్కొక్కసారి అది కూడా అటు ఇటు అవుతుంది. కాబట్టి మాక్సిమం రాయ్పూర్ లాంటి పిచ్ మీద డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ అక్కడ స్లో వికెట్ ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ కన్సిస్టెన్సీ ఈజ్ ద ఓన్లీ కీ, పేషెన్స్ ఈజ్ ద ఓన్లీ కీ. మంచి బాల్లని తప్పకుండా గౌరవించాలి, చెడ్డ బాల్లను మాత్రమే బౌండరీకి తరలించాల్సి ఉంటుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టునైట్. మరి రివ్యూ అంతా చూసాక మీకు ఏమనిపించింది తప్పకుండా ఈ ప్రివ్యూకి సంబంధించి కామెంట్ చేయండి. వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.